ఈ వీడియో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి బకాసుర రెస్టారెంట్. కమెడియన్ ప్రవీణ్ వైవ హర్ష వీళ్ళ కాంబినేషన్ వచ్చిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఇక ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే ఇది ఒక కామెడీ అండ్ అలాగే హర్రర్ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో కామెడీ అనేది కొన్ని పోర్షన్స్ లో అయితే ఓకే అని చెప్పుకోవచ్చు అనమాట. కొన్ని పోర్షన్స్ లో ఫోర్స్ గా కామెడీ చేసిన ఫీలింగ్ అనేది కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో ఒక బల్లి ఆడదా మగదా అని వీళ్ళు చేసే పనులు అనేవి అంత ఇరిటేటింగ్ చేస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చేపాటికి కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ని తీసుకొచ్చి వాళ్ళకి దెయ్యం గెటప్లు వేసి వాళ్ళతో క్రియేట్ చేసిన కామెడీ అనేది ఫోర్స్ఫుల్ గా అండ్ అలాగే డ్రాగన్ ఫీలింగ్ కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో కృష్ణ భగవాన్ గారి క్యారెక్టర్ ఆయన మీద వచ్చే కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యని చెప్పుకోవచ్చు అనమాట. ఇక హర్రర్ విషయానికి వస్తే ఈ మూవీలో ఒక దెయ్యం క్యారెక్టర్ కి ఇవ్వాల్సిన స్కోప్ ఇవ్వలేదని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒక తిండిపోతు దెయ్యం తను ఒక ఇంట్లోకి వచ్చి తినేసి వెళ్ళిపోతుంది. ఒక దెయ్యం వచ్చిన ఫీలింగ్ కాకుండా ఒక మనిషి సింపుల్ గా వచ్చేసి తినేసి వెళ్ళిపోయిన ఫీలింగ్ అనేది కలిగేలా చేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఒక దెయ్యం వచ్చి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాళ్ళకి ఆ ఫియర్ కలగాలన్నమాట. ఆ ఫియర్ కలిగించేలాగా సీన్స్ కూడా లేకపోవడం మూవీకి పెద్ద మెసేజ్ చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్ మూవీ మొత్తం ఒక రాంగ్ వేలో వెళ్ళిన ఫీలింగ్ అయితే నాకైతే కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు అంటానంటే సో ఫస్ట్ వీళ్ళు దెయ్యం జోలికి వెళ్ళడానికి వీళ్ళు చేసిన పని ఏంటి, ఒక 50 లక్షలు ఉంటే స్టార్ హోటల్ పెడతామంటారు. అసలు హోటల్ పెట్టడానికి 50 లక్షలు అవసరమా? 2-3 లక్షల్లో ఒక చిన్న హోటల్ పెట్టి సక్సెస్ అయిన తర్వాత ఒక పెద్ద హోటల్ పెట్టాలి. బట్ స్టార్టింగ్ వీళ్ళు 50 లక్షలు ఉంటేనే హోటల్ పెడతాము అంటాం. సో ఆ 50 లక్షల కోసం సో వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మంత్రాలని తంత్రాలని నమ్ముకుని వెళ్తారనమాట. సో అలా వెళ్తారు. ఓకే, అలా వెళ్ళినప్పుడు సో ఎప్పుడో 2000 క్రితం చనిపోయిన దెయ్యం వీళ్ళకి ఎలా కనెక్ట్ అయింది అనేది పెద్ద లాజికలెస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఒక దెయ్యం కనెక్ట్ అయిన తర్వాత కూడా సో దెయ్యం వీళ్ళు ఏమీ చేయదా, అది కూడా మూవీకి పెద్ద మెసేజ్ అనిపించింది చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఇంటర్వెల్ పోర్షన్ లో సో ఈ దెయ్యం ఒక శవంలోకి వెళ్తుంది. శవంలోకి వెళ్ళి మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చి అంటే ఈ కమెడియన్ ప్రవీణ్ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ దెయ్యం తినేసి మళ్ళీ శవంగా పడుకుంటుంది అనమాట. అంటే ఆ సీన్స్ లో కూడా ఫస్ట్ ఒక ఫీర్ అనేది లేదని చెప్పుకోవచ్చు అనమాట. సో సింపుల్ గా శవం లెగిసి వచ్చి తినేసి వెళ్ళిపోతుందా, సో అదే ఫీలింగ్ కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే స్టోరీలో కూడా అంటే స్టోరీలో ఉన్న క్యారెక్టర్ వచ్చేసి బక్కసోడి. తనకేంటి ఒక తిగా తినడం అని ఒక రోగం అయితే ఉందన్నమాట. సో మరి అలాంటి వ్యక్తి సో కొన్ని పరిస్థితుల వల్ల ఒక వ్యక్తి తన నెత్తి మీద రాయి పెట్టి కొట్టడంతో తను చనిపోతాడు. చనిపోయిన తర్వాత తన దెయ్యంగా ఎందుకు మారాల్సి వచ్చింది అంటే సో తను ఎవరి మీద రివెంజ్ తీసుకుందామని దెయ్యంగా మారాడు అనే పాయింట్లు కూడా లేవని చెప్పుకోవచ్చు అనమాట. సింపుల్ గా తను చనిపోయాడు, తర్వాత దెయ్యం అయిపోయాడు అనే పాయింట్లు చెప్పడం కూడా నాకు అంత కన్వీనియన్స్ గా లేదని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీలో ఏంటంటే కొన్ని ఎమోషన్ సీన్స్ అండ్ అలాగే స్టోరీ పాయింట్, ఒక తిండిపోతు దెయ్యం అనే ఒక పాయింట్ అండ్ అలాగే ఫస్ట్ హాఫ్ లో ఒక నిమ్మకాయలో దెయ్యం ఉండి ఆ నిమ్మకాయ ఎవరి బట్టల మీదకి వెళ్తే సో ఆ వ్యక్తిలో దెయ్యం ఆవహించి తనే దెయ్యంగా మారి ఫుడ్ తినడం అనే పాయింట్ అనేది నాకు కొంచెం ఎంగేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీలో కొన్ని పోర్షన్స్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీ స్టార్టింగ్ లో ఉన్న సీన్స్ కి అండ్ అలాగే ఓవరాల్ మూవీకి కనెక్షన్ ఏంటనే పాయింట్ కూడా మనకు చెప్పకుండా మూవీని క్లోజ్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన కమెడియన్ ప్రవీణ్ అలియాస్ పరమేష్ తనకేంటి ఒక 50 లక్షలు ఉంటే ఒక హోటల్ పెట్టాలి అని తన డ్రీమ్ అనమాట. బట్ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇష్టం లేని జాబ్ చేస్తూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అనమాట. పరమేష్ ప్రాబ్లమ్ చూసిన తన ఫ్రెండ్స్ పరమేష్ కి సపోర్ట్ గా నిలబడి ఎలాగైనా 50 లక్షలు సంపాదించి హోటల్ పెట్టాలనుకుంటారు. ఆ హోటల్ పెట్టడానికి వాళ్ళు చేసే ఆ ప్రయత్నాల్లో వాళ్ళు ఒక దెయ్యం చేతిలో ఇరుక్కోవడం, ఫైనల్ గా ఏం జరిగిందనే పాయింట్ మీద ఓవరాల్ స్టోరీ అనేది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ వస్తే సెకండ్ హాఫే కొంత ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వైవ హర్ష క్యారెక్టర్ మీద వచ్చే సీన్స్, ముఖ్యంగా క్లైమాక్స్ లో కొంత ఎమోషనల్ సీను ఈ మూవీకి నాకు కొంత ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ ఏంటంటే కేజీఎఫ్ గరుడ ఫేమ్ సో తనేంటి ఒక బైరాగి క్యారెక్టర్ అయితే ప్లే చేస్తాడనమాట. ఆ బైరాగి క్యారెక్టర్ కానీ అండ్ అలాగే ఆ బైరాగి వచ్చినప్పుడు ఉండే సీన్స్ కానీ ఈ మూవీకి మైనస్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఆ క్యారెక్టర్ వల్ల అంత ఎంగేజింగ్ కూడా లేదని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో మరి దెయ్యాన్ని సింపుల్ గా వెళ్ళి స్టోరీ చెప్పమంటే తన స్టోరీ చెప్పేసిద్ది. మరి అలాంటప్పుడు సో తన దెయ్యం పోవాలంటే తన మనసులో ఉన్న కోరికని తీర్చాలన్నమాట. సో ఆ కోరిక కోసం వీళ్ళు ఏంటంటే దర్గాకు వెళ్తారు, బైరాగి దగ్గరికి వెళ్తారు, ఎక్కడెక్కడికో వెళ్తారు అనమాట. అసలు దెయ్యం తన స్టోరీ చెప్పమంటేనే సింపుల్ గా చెప్పేసినప్పుడు
మరి సో తన కోరిక ఏంటనేది తననే అడిగితే సింపుల్ గా తెలిసిపోద్ది అనమాట. బట్ ఆ పాయింట్ కోసం మూవీని చాలా సాగదీశారని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీ 2 గంటలన్నర ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో అంటే ఒక చిన్న పాయింట్ ని డ్రాగన్ ఫీలింగ్ కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీ స్క్రీన్ ప్లే అంత బలంగా లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఓవరాల్ స్క్రీన్ ప్లే అనేది మనకి ప్రెక్టబుల్ గా వెళ్ళిపోవడంతో మూవీ అనేది మనకి అంత ఎంగేజ్ చేయదని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే కొన్ని పోర్షన్స్ లో మూవీని సాగేసిన ఫీలింగ్ కలిగిందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పుకోవచ్చు వస్తే, సో స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ డైరెక్షన్ అనేది అంత బలంగా లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీలో హర్రర్ సీన్స్ కూడా అంత బలంగా లేవని చెప్పుకోవచ్చు అనమాట. జస్ట్ కొన్ని కామెడీ సీన్స్, యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్, ముఖ్యంగా ఈ మూవీలో కొన్ని ఎమోషనల్ సీన్స్ కోసం ఈ మూవీ నా పరంగా 1 టైం వాచ్ అని చెప్పుకోవచ్చు అనమాట. లైక్ ఈ మూవీ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈ మూవీకి మరో ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి బకాసుర రెస్టారెంట్ మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.